దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, మరి ప్రపంచాల మీదకి, దేశాల మీదకి అనేకమైన వైరస్లు, అనేకమైన శ్రమలు, అనేకమైన వ్యాధులు మరి సంభవిస్తున్నాయి. చూడండి, మనం ఎంత మాత్రం మరి ప్రార్థన చేస్తున్నాము. మన కుటుంబం రక్షణ కొరకు, మన దేశం రక్షణ కొరకు, మన పట్టణం రక్షణ కొరకు, మన ప్రజల రక్షణ కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలండి. చూడండి, ఐగుప్తు మీదకి వస్తున్న తెగుళ్ళు లాంటి తెగుళ్ళు అనేకమైనవి కూడా మన దేశాల మీదకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవా, ఆ ఉగ్రత నుండి, ఆ బాధ నుండి విడిపించండి. అదేదో ఎవరికో కదా జరుగుతుంది, నా కుటుంబం మీద కాదు కదా, నా బిడ్డల మీద కాదు కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఎందుకంటే అక్కడెక్కడో వచ్చింది ఇక్కడ కూడా రావచ్చండి. మన కుటుంబంలో కూడా రావచ్చు, మన కుటుంబంలో కూడా నష్టపోవచ్చు, ప్రాణహాని జరగవచ్చు. అంతకు ముందే మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం వెరిగి ప్రార్థన చేయాలండి. ఆ శ్రమ వస్తుంది, ఆ శోధన మన కుటుంబం పైకి వస్తుంది అంటే మనం మెలకు కలిగి ప్రార్థన చేస్తేనే ఆ శ్రమ నుండి మనం విడిపించబడతాం. కాబట్టి